now let us continue with the next question. We were doing exercise 4A, page number 107, second Roman, under this third bit, under this third one. So we have to find beta plus gamma minus 3 alpha into gamma plus alpha minus 3 beta into alpha plus beta minus 3 gamma. దీని వాల్యూ కనుక్కోండి అంటున్నారమ్మా. మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ వీ హ్యావ్ రిలేషన్స్. మనకున్నటువంటి రిలేషన్ ఏంటంటే మనకి ఇచ్చిన కంటెంట్ ఆల్ఫా బీటా గామా at the roots of the equation x cube plus px square plus qx plus r is equal to 0. ఇది మనకి ఇచ్చినటువంటి కంటెంట్. అయితే దీన్ని కనుక్కోవాలి. సో మనం నిన్నటి క్లాస్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అవుతుంది అని రాసుకున్నాం. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది అని రాసుకున్నాం. అండ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ అవుతుంది అని మనం అనుకున్నాం. ఈ రిలేషన్స్ను ఉపయోగిస్తూ మనం ఇప్పుడు కనుక్కోవాల్సినటువంటి ఎక్స్ప్రెషన్ కన్సిడర్ చేద్దాం. సో ఇఫ్ వి అబ్జర్వ్ దిస్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఎల్హెచ్ఎస్ అంటే దీన్ని కన్సిడర్ చేస్తాను. ఇది బీటా ప్లస్ గామా మైనస్ 3 ఆల్ఫా ఉంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉంటే మనకు సబ్స్టిట్యూషన్ చేయవచ్చు. కాబట్టి ఐ విల్ యాడ్ ఆల్ఫా ఇన్ ద ఫస్ట్ బ్రాకెట్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసి ఒక ఆల్ఫా తీసేస్తాను, అంటే మైనస్ 4 ఆల్ఫా అవుతుంది. అలాగే రెండో బ్రాకెట్లో బీటా షార్ట్ పడుతుంది కాబట్టి ఒక బీటా యాడ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ 4 బీటా అవుతుంది. అండ్ చివరి బ్రాకెట్లో గామా షార్ట్ పడింది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే గామా యాడ్ చేసాం, మైనస్ 3 గామా అని రాసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పి, కాబట్టి ఇక్కడ మైనస్ పి రాసుకోవచ్చు. మైనస్ 4 ఆల్ఫా ఇంటూ మైనస్ పి మైనస్ 4 బీటా ఇంటూ మైనస్ పి మైనస్ 4 బీటా అవుతుంది కదా, 4 గామా మైనస్ 4 గామా ఈ మాదిరిగా రాస్తున్నాం. సో ఈ మాదిరిగా రాస్తే ఈ బ్రాకెట్లోంచి ఒక మైనస్, ఈ బ్రాకెట్లోంచి ఒక మైనస్, ఈ బ్రాకెట్లోంచి ఒక మైనస్ బయట తీసుకుంటే 3 మైనస్లు ఒక మైనస్ అవుతుంది. -1 హోల్ క్యూబ్ ఇస్ మైనస్ కాబట్టి ఇంటూ ఇక్కడ ఏమొస్తుందంటే పి ప్లస్ 4 ఆల్ఫా ఇంటూ పి ప్లస్ 4 బీటా ఇంటూ పి ప్లస్ 4 గామా ఈ మాదిరిగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకోవాలంటే మైనస్ ఆఫ్, మైనస్ బయట పెట్టేద్దాం. పెట్టేస్తే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ గామా లాగా ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే అప్పుడు ఉంది పి ఇంటూ పి ఇస్ పి స్క్వేర్ అండ్ దెన్ పి ఇంటూ 4 బీటా, ఇక్కడ పి ఇంటూ 4 ఆల్ఫా అంటే ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇంటూ పి, తర్వాత 4 ఆల్ఫా ఇంటూ 4 బీటా అంటే ప్లస్ 16 ఆల్ఫా బీటా. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 2 బ్రాకెట్స్ ఇంటూ పి ప్లస్ 4 గామా ఈ మాదిరిగా వచ్చింది. దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, మళ్ళీ ఒకసారి మనం మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ ఇంటూ సెకండ్ అలా మల్టిప్లై చేస్తాం. పీ స్క్వేర్ ఇంటూ పి అంటే పీ క్యూబ్ వచ్చింది. పీ క్యూబ్ పీ స్క్వేర్ ఇంటూ 4 గామా ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ 4 గామా ఇలా రాసాం. సో
సో ఫస్ట్ ఇంటూ ఫస్ట్ ఇంటూ సెకండ్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ ఇంటూ ఫస్ట్ అంటే 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇంటూ పి ఇంటూ పి. సో మనకేమొస్తుందంటే ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇంటూ పి స్క్వేర్ అనేటువంటి వస్తుంది. పి ఇంటూ పి స్క్వేర్. తర్వాత సెకండ్ చేస్తే 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇంటూ పి ఇంటూ 4 గామా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే ప్లస్ 4 గామా ఇంటూ 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇంటూ పి వచ్చింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ చేయాలి. ప్లస్ 16 ఆల్ఫా బీటా ఇంటూ పి వచ్చింది. ప్లస్ 16 ఆల్ఫా బీటా ఇంటూ పి ప్లస్ ఇక్కడ 16 ఇంటూ 4 అంటే 64 ప్లస్ 64 ఆల్ఫా బీటా గామా ఈ మాదిరిగా మనకు వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ పీ క్యూబ్ అనేటువంటి టర్మ్ ఇక్కడ రాసుకుందాం. ప్లస్ ఇది పీ స్క్వేర్ టర్మ్స్ చూసుకుంటే ఈ రెండు పీ స్క్వేర్ టర్మ్స్ 4 ఇంటూ 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ 4 గామా ఉంది కాబట్టి 4 కామన్ తీసి 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాశాను ఇంటూ పీ స్క్వేర్ కామన్ తీసాను. అంటే మనం పీ క్యూబ్ రాసాం, పీ స్క్వేర్ రాసాం. ఇప్పుడు పీ టర్మ్ రాస్తున్నాం. పీ టర్మ్ చూడండి 4 గామా ఇంటూ 4 ఆల్ఫా 4 ఇంటూ 4 16. ఇక్కడ 16 అనేటువంటిది మనం కామన్ తీసుకోవచ్చు. 16 అనేటువంటిది కామన్ తీసుకుంటే గామా ఆల్ఫా ప్లస్ గామా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ పి అనేటువంటిది వచ్చింది. ప్లస్ 64 ఆల్ఫా బీటా గామా అనేటువంటిది మనకు వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పీ క్యూబ్ ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పి అనుకున్నాం కదా మనం. కాబట్టి మైనస్ పి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ సిగ్మా ఆల్ఫా బీటా అంటే ఇది క్యూ ఇంటూ పి ప్లస్ 64 ఇంటూ ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ ఆర్ అని రాస్తే ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందంటే ఇది ఒక పీ క్యూబ్, ఇదేమో మైనస్ 4 పీ క్యూబ్ అంటే ఆ రెండింటిని కలిపి రాస్తాను. ఒక పీ క్యూబ్ మైనస్ 4 పీ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 3 పీ క్యూబ్ అవుతుంది. మైనస్ 3 పీ క్యూబ్ ప్లస్ 16 పీ క్యూబ్ మైనస్ 64 ఆర్ అనేటువంటిది వచ్చింది. సో ఈ మైనస్ లోపల తెచ్చుకుంటే 3 పీ క్యూబ్ మైనస్ 16 పీ క్యూబ్ ప్లస్ 64 ఆర్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. ఓకేనా? సో దిస్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు షో. ఇది త్వరగా నోట్ చేసేయండమ్మా. దెన్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అది అయిపోయింది అయితే చూసేనా? సో నెక్స్ట్ ది ఫోర్త్ బిట్. ఇదే క్వశ్చన్ మనకు ఫోర్త్ బిట్ ఉంది. ఏమంటున్నారంటే సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ కనుక్కోండి అంటున్నారు. దీని వాల్యూ కనుక్కోవాలి. సరే మనం ఏం చేద్దామంటే బిఫోర్ వి ఫైండ్ దిస్ వి రైట్ ఇన్ ఫార్ములా. ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఇది మనకున్నటువంటి ఫార్ములా. అలాగే ఇంకొక ఫార్ములా రాసుకున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అని రాసుకో. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాను తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3abc ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ అంటే ఈ -3abcని తీసుకొచ్చాను అప్పుడు +3abc అండి. ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ రాశాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బదులు ఇది రాస్తాను. అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఇది రాయాలి, ఇది ఒకటి ఉంది -3 అవుతుంది. -3 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఓకే, ఇది మనకు అవసరమైనటువంటి ఒక ఫార్ములా లాగా వాడతాం. నా మనకు ఆల్రెడీ ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -p అనే రిలేషన్ ఉంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q ఒకటి ఉంది. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -r అవుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి రిలేషన్స్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే కనుక్కోవాల్సిన ఏంటంటే టు ఫైండ్ సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఇది కనుక్కోవాలి. అంటే దీని అర్థం ఏంటి, ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ గామా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఆల్ఫా క్యూబ్ ఇది మనకు కనుక్కోవాలి. సో మనం ఏం చేద్దామంటే లెట్ ఓకే ఫర్ అవర్ కన్వీనియన్స్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా, బి ఈజ్ ఈక్వల్ టు బీటా గామా, సి ఈజ్ ఈక్వల్ టు గామా ఆల్ఫా అని అనుకుందాం. అనుకుంటే అప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కనుక్కోండి అని అడుగుతున్నారు. ఇది మనం కనుక్కోవాలి. అంటే ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి ఏం కావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ కావాలి, ఏబిసి కావాలి. ఈ టర్మ్స్ కనుక్కొని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, నౌ కన్సిడర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే అర్థం ఏంటి, ఏ అంటే ఏమనుకున్నాం మనం, ఆల్ఫా బీటా అనుకున్నాం కదా. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని మనం అనుకున్నాం. అంటే ఏంటిది, ఇది దిస్ ఈక్వల్ టు క్యూ కదా. ఇక్కడ ఉంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ అని. ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కనుక్కోవాలి. ఎందుకని ఇక్కడ ఉంది అది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే అర్థం ఏంటి, ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ప్లస్ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా అని అర్థం. సో దీంట్లో నుంచి ఏం చేస్తా అంటే నేను ఒక ఆల్ఫా బీటా గామా కామన్ తీస్తాను, అన్నిట్లో ఉంది ఇక కామన్గా. ఆల్ఫా బీటా గామా ఇంటూ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా వస్తుంది. సో ఆల్ఫా బీటా గామా అంటే -r అనుకున్నామా మనం, -r ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏమనుకున్నాం, -p అనుకున్నాం. కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే p ఇంటూ r ఇంటూ p. ఓకే, సో ఇది వచ్చేసింది. ఇంకా ఏం కావాలి, ఏబిసి కావాలి. ఏ ఇంటూ బి ఇంటూ సి కావాలి. ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏంటి, ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా మనకు కావాలి. ఓకే, సో దిస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే -r కదా, -r హోల్ స్క్వేర్ అంటే r² రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్. దేర్ఫోర్ ఇప్పుడు దీనికి ఏదైనా నంబర్ ఇచ్చుకుందాం మనం, ఫార్ములా నెంబర్ 1 అనుకోండి, 1. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మనకు కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్. సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదంతా అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 3abc 3 ఇంటూ ఏబిసి అంటే ఏమొచ్చి మనకు r² వచ్చింది, 3r² ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఏమొచ్చింది, క్యూ వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ అంటే క్యూ వచ్చింది, క్యూ ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే క్యూ స్క్వేర్ మైనస్
3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అంటే ఏమొచ్చింది, పిఆర్ వచ్చింది, పిఆర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3r² ప్లస్ క్యూ పవర్ 3 మైనస్ 3pqr. ఇది మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్. అర్థమైంది అందరికీ? సో 3r² ప్లస్ qq మైనస్ 3pqr ఇస్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తుందండి, ఇది కొంచెం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా, లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫార్ములా ఏంటంటే ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ² ప్లస్ బి² ప్లస్ సి² మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అనేటువంటిది ఫార్ములా. అలాగే ఏ² ప్లస్ బి² ప్లస్ సి² ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అనేటువంటిది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి పైదాన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు 3abc మైనస్ 3abc నాటి తీసుకెళ్ళాను ప్లస్ 3abc ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఈ ఏ² ప్లస్ బి² ప్లస్ సి² వరకు ఏం రాశాను, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అని ఇక్కడ రాసేసాను. రాస్తే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ -2 ఏమో -1 అంతే కలిపి -3 టైమ్స్ అవుతుంది. -3 టైమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అయింది. దీన్ని ఫార్ములా నెంబర్ 1 అని పెట్టుకున్నాం. మనం కనుక్కోవాల్సినటువంటిది ఏంటి అంటే సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్. ఇవన్నీ ఆల్రెడీ మనకు ప్రీవియస్గా క్వశ్చన్ నుంచి వచ్చినటువంటివి. సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్. సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ అంటే ఏంటి, ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ గామా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఆల్ఫా క్యూబ్ అని. ఆల్ఫా బీటా అంటే మనం ఏ అని అనుకున్నాం, బీటా గామా అంటే బి అనుకున్నాం, గామా ఆల్ఫా అంటే సి అనుకున్నాం. సో ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ ఇది బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఇలా అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మనం కనుక్కోవాలంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కావాలి, ఏబిసి కావాలి. అట్లా ఏమేమి కావాలో అవన్నీ విడివిడిగా మనం కన్సిడర్ చేసి కనుక్కుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏమిటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. దీని వాల్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, క్యూ ఉంది కాబట్టి క్యూ సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇది ఎట్లా అంటే ఏబి అంటే ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా, బీసీ అంటే బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా, సిఏ అంటే గామా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా. సో అన్నిట్లో నుంచి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా బయటకు తీసుకోవచ్చు. తీసుకుంటే ఇక్కడ ఒక బీటా మిగిలింది, ఇక్కడ ఒక గామా మిగిలింది, ఇక్కడ ఒక ఆల్ఫా మిగిలింది. కాబట్టి ఇది ఆల్ఫా బీటా గామా అంటే -r రాసాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -p రాసాం. దిస్ ఈక్వల్ టు p ఇంటూ r అయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ ఇంటూ బి ఇంటూ సి కావాలి. అంటే ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా కావాలి. ఆల్ఫాలు 2 ఉన్నాయి, బీటాలు 2 ఉన్నాయి, గామాలు 2 ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఆల్ఫా బీటా గామా అంటే -r హోల్ స్క్వేర్ అంటే r². సో ఇవన్నీ తీసుకొచ్చి ఈ 3 ఈక్వేషన్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. లేకపోతే సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే 3abc 3 ఇంటూ ఏబిసి అంటే మనకు r² వచ్చింది, 3r² ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే క్యూ ఇంటూ మళ్ళీ ఒకసారి ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అంటే క్యూ² -3 ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అంటే పిఆర్. సో ఈ క్యూని లోపల తీసుకొచ్చి లాస్ట్ స్టెప్ రాశాను, 3r² ప్లస్ క్యూ³ మైనస్ 3pqr. దట్ ఈస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నోట్ చేసేయండి ఇది అందరూ. ఏమన్నా తీసేనా మరి? Completed, sir. Very good. Completed. Now we are going to do the third Roman. థర్డ్ రోమన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాయి. ఫస్ట్ థర్డ్ సమ్ చెప్తాను, తర్వాత ఫస్ట్ సెకండ్ చెప్తాను. సిమిలర్ టు ద ప్రీవియస్ మోడల్ అండి. ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటున్నారు. ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ x³ మైనస్ x³ ప్లస్ 0x² మైనస్ 3ax ప్లస్ b ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ అయితే ప్రూవ్ దట్ సిగ్మా ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 9a. దీన్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా, ఎందుకని x² కోఎఫిషియంట్ లేదు ఇక్కడ. తర్వాత ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్
గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, -3a అవ్వాలి. -3a ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, -b అవ్వాలి. సో ఈ మాదిరిగా మనం రాసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్ ఏమిటంటే కన్సిడర్ సిగ్మా ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ గామా దిస్ ఇస్ ఈక్వల్ టు, దీన్ని మనం ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, అంటే ఆల్ఫా టర్మ్ ఒక్కటి రాసుకుంటే బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా గామా వస్తుంది, ప్లస్ బీటా గామా ఈ మాదిరిగా మనకు వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్, ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని దీన్ని మార్చాలా అనుకోండి. మనం మార్చితే ఏమవుతున్నప్పుడు సిగ్మా ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, అంటే ఏం చేశాను, ఒక ఆల్ఫా కలిపాను కదా, మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా గామా అని రాశాను. ఓకే, ఇలా చేయడం మూలంగా దీని ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లేస్లో మనం 0 రాసుకోవచ్చు, దాని ప్లేస్లో 0 రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆఫ్ 0, ఈ మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఉంది అక్కడ, అంటే మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా గామా వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, దీన్ని సిగ్మా, ఇప్పుడు ఇది ఆల్ఫా స్క్వేర్, ఇది మైనస్ టు మైనస్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్, ఇది అంటే 2 ఆల్ఫా స్క్వేర్, 2 ఆల్ఫా స్క్వేర్, దీనికి ప్లస్ సిగ్మా బీటా గామా రాసేస్తాను, సిగ్మా లోపల తీసుకొస్తున్నాను, బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ వచ్చింది మనకు. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ సిగ్మా బీటా గామా. సో దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ, దీన్ని ఏం రాసుకోవచ్చు అనుకున్నాం మనం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాసుకోవచ్చు అనుకున్నాం, ప్లస్ సిగ్మా బీటా గామా. సిగ్మా బీటా గామా అంటే కూడా ఇదే సేమ్ రెండు ఒకటే, సిగ్మా రాయినా ఎక్స్పాండ్ చేద్దాం కదా, ఎక్స్పాండ్ చేస్తే అవుతుంది, దిస్ ఈజ్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది, సిగ్మాని ఎక్స్పాండ్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, మళ్ళీ ఒకసారి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 0 కదా, 0 మైనస్ ఈ రెండింటికి కలుపుకుంటే మనకు ఇదేమో -2 టైమ్స్ ఇది +1 టైం, అంటే -1 టైం వస్తుంది, మైనస్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ ఈ సిగ్మా ఆల్ఫా బీటా, ఇది దేనికి సమానం, ఇది -3x సమానం, -3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, this comes as 2 into into 3. ఇది ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం రాస్తున్నాం, సో దీన్ని మనం ఏం రాసాము, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ రాస్తే సంథింగ్ చిన్న మిస్టేక్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 రాసాం,
ఓకే, రాసిన తర్వాత దీన్ని ఏం రాసాం, 2 into alpha square plus beta square plus gamma square. రైట్, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. దిస్ వి గాట్ ఇట్. దీని ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా గామా అని రాసాం. దిస్ ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇక్కడ చూడండి ఇది 2 ఆల్ఫా స్క్వేర్ కదా, సరిపోయింది. 2 ఆల్ఫా స్క్వేర్ సరిపోయింది. 2 ఆల్ఫా స్క్వేర్ అంటే ఇక్కడ ఈ 2 లోపల రావాలి కదా, ఇక్కడ మిస్ అయింది కదా. 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2, ఇక్కడికి ఇది ఎండ్ అవ్వాలి కదా, 2 దీనికి కూడా వస్తుంది కదా, ఇంతవరకు రావాలి, ప్లస్ ఇది. సో ఇక్కడ మిస్ అయింది, దీన్ని 0 పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. సో ఇక్కడ ఒక లోపల 2 ఉంది ఒకటి. ఓకే, సో దిస్ బికమ్స్ 2 ఇంటూ 2 ఈజ్ -4. సో -4 ఇంటూ -3 అంటే దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 పెట్టుకుంటే సరిపోతుంది. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే దిస్ కమ్స్ యాజ్ 3 ఇంటూ 4 12. దీన్ని -4 ప్లస్ 1 2 వేయాలి. ఇక్కడ ఒక్కటి కట్ చేద్దాం ఉండండి, లాస్ట్ స్టెప్ చేస్తాను. ఒక్కటి తీసేసి మళ్ళీ చేద్దాం ఈ స్టెప్. ఇప్పుడు ఏమొచ్చింది మనకు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ సిగ్మా ఆల్ఫా బీటా వచ్చింది అక్కడ క్లోజ్, ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా అని రాశాం. ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, -4 అయింది. ఇది -4 సిగ్మా ఆల్ఫా బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -3 సిగ్మా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ సిగ్మా ఆల్ఫా బీటా అంటే -3a ఈజ్ ఈక్వల్ టు 9 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. ఇది మనం ప్రూవ్ చేస్తున్నట్టు. ఓకేనా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ను ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా రాసాం. ఈ 2 ఇక్కడి వరకు రావాలి, ఈ చివరిలో ఉండేదాన్ని అలా రాసాం. రాసిన తర్వాత దీన్ని 0 పెట్టాం. దీన్ని 0 పెడితే 2 ఇంటూ -2, ఇదేమో సిగ్మా ఆల్ఫా బీటాకి మార్చేసాం. ఇది ఎంత అవుతుంది, 2 ఇంటూ -2 ఈజ్ -4, -4 ప్లస్ 1 ఈజ్ -3, -3 ఇంటూ సిగ్మా ఆల్ఫా బీటా అంటే -3a, మల్టిప్లై చేస్తే 9a. దేర్ఫోర్ వి గాట్ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఇది నోట్ చేసేయండి. Completed, sir. Now let us do the first sum. థర్డ్ రమంలో ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ సిమిలర్ మోడల్. ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ x³ minus 6x² plus 11x minus 6 equal to 0. Then find the equation with roots. Find the equation with roots alpha square plus beta square, comma beta square plus gamma square, comma gamma square plus alpha square. ఇది మనల్ని అడిగింది. ఈ రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ అనుకోండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే దీనికి సొల్యూషన్ లెట్ f of x is equal to ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకుందాం. x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 is equal to 0 అని ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ గమనిస్తే లేదా కన్సిడర్ f of 1. కన్సిడర్ f of 1. f of 1 is equal to ఏమవుతుందంటే 1 minus 6 plus 11 minus 6 equal to 0 వస్తుంది. కాబట్టి x is equal to 1 is a root of the equation అని చెప్పచ్చు. x is equal to 1 is a root of equation number 1.
సో ఇప్పుడు 1 అనేటువంటిది దీనికి రూట్ కాబట్టి హార్నర్స్ మెథడ్స్ తోటి మనం దీన్ని డివిజన్ చేస్తాం. 1 ఇలా రాసుకొని అందరు జాగ్రత్త వినండి. ఈ హార్నర్స్ మెథడ్ డివిజన్ అంటారు. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్, కాన్స్టెంట్ అని ఇలా రాసుకుంటాం. రాసుకొని స్టార్ట్ విత్ 0. 1 + 0 రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 1 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఈ 1 × 1 చేస్తే 1 ఇక్కడ రాస్తాం. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే -5 వస్తుంది. -5 × 1 దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. -5 × 1 చేస్తే -5 వస్తుంది. ఈ -5 + 11 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఈ 6 × 1 చేయాలి. ఇప్పుడు 6 × 1 చేస్తే 6 వస్తుంది. దాన్ని ఇక్కడ రాయాలి. యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇది డివిజన్ ప్రాసెస్. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x-1 ఇంటూ ఇది 1 గురించి x-1. ఇప్పుడు దీని గురించి x² - 5x + 6 = 0 అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకేనా? సో ఈ డివిజన్ మెథడ్ మళ్ళీ సార్ చెప్తుందండి. మనకు చాలాసార్లు వస్తుంది ఇది. మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇచ్చిన ఈక్వేషన్ ఇది. దీనికి మనం x = 1 తీసుకున్నాం. తీసుకుంటే 0 వచ్చింది. అంటే x = 1 అనేది ఒక రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పొచ్చు. అందుకని దీన్ని 1 తోటి సింథటిక్ డివిజన్ చేస్తున్నాను. చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ x³ కోఎఫిషియంట్ రాసుకోవాలి. ఇక్కడ 1, ఇక్కడ x² కోఎఫిషియంట్ -6, ఇక్కడ x కోఎఫిషియంట్ 11, ఇక్కడ కాన్స్టెంట్ -6. 1 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 ఇక్కడ పెట్టుకొని ఒక లైన్ ఇలా వేసుకుంటాం. వేసుకొని ఫస్ట్ 0తో స్టార్ట్ చేస్తాం. 1 + 0 = 1. ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1 వస్తుంది. ఈ వచ్చిన దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఈ వచ్చినటువంటి 1 తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఈ -6 కింద రాయాలి. ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే -5 వచ్చింది. ఈ -5ని మళ్ళీ 1తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఆ వచ్చినటువంటి ఆన్సర్ -5ని ఇక్కడ రాయాలి. -5 ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ ఈ రెండు యాడ్ చేయాలి. +11 - 5 = 6. ఈ 6ని మళ్ళీ ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి. వచ్చినటువంటి 6 ఇక్కడ రాయాలి. ఈ రెండు యాడ్ చేస్తే 0 వస్తుంది. ఈ వచ్చినటువంటిది రిమైండర్ అనమాట. ఈ రిమైండర్ని మనం 0 రిమైండర్ అని చెప్తాం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినప్పుడే రిమైండర్ 0 వస్తుంది. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాకపోతే రిమైండర్ వేరే వస్తుంది. సరే, అది వేరే విషయం. మళ్ళీ వెళ్దాం ఆ కేసు. అంటే ఇచ్చినటువంటి పాలినామిల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే x-1 × 1 × x² - 5x + 6 అని రాసుకుంటాం. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కడతాం మనం. కడితే ఏమవుతుందంటే దిస్ ఈజ్ x-1 అట్లే ఉంటుంది. దీన్ని x-2 × x-3 అని రాయొచ్చు. x-2 × x-3 రాస్తే దీనికి మనకు వచ్చినటువంటి రూట్స్ ఏంటి అంటే ఆల్ఫా, మొదటి రూట్ ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా = 1, బీటా = 2, గామా = 3. ఇవి మనకు రూట్స్ వచ్చేసినాయి. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాల్యూని కన్సిడర్ చేద్దాం. మనకేం కావాలంటే α² + β² కావాలి. α² + β² అంటే 1² + 2² ఎంత అంటే 5. తర్వాత β² + γ² కావాలి. β² + γ² అంటే 2² + 3² ఎంత అంటే 9 + 4 13. అండ్ నెక్స్ట్ γ² + α² కావాలి. γ² అంటే 3² + 1² 9 + 1 10. సో ఈ రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. therefore required equation ఏమవుతుందంటే x - 5 ఇంటూ x - 13 ఇంటూ x - 10 = 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. x × x x² -5x - 13x - 18x -5 × -13 + 65 ఇంటూ x - 10 = 0. సో మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేసుకుంటే x × x
x square into x is x cube minus 10x square minus 18x into plus x is minus 18x square minus 18x square. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే ప్లస్ 180x 65 into x అంటే ప్లస్ 65x minus 650 is equal to 0 అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నట్టయితే x cube minus 28x square plus 8 plus 6 is 14, 245 x minus 650 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఈ మాదిరిగా మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ మనం కనుక్కోవచ్చు. నోట్ చేసేయండి ఇది. సార్ కంప్లీటెడ్ సార్. సో దీని తర్వాత సమ్ కూడా సేమ్ ఇలాగే ఉంది కాబట్టి మీకు అది నేను హింట్ ఇచ్చి వదిలేస్తాను. సెకండ్ సమ్ ఏంటంటే ఆల్ఫా బీటా గామా add the roots of x cube plus 0x square minus 7x plus 6 equal to 0 అన్నారు. అయితే find the equation with the roots. With the roots alpha minus beta whole square comma beta minus gamma whole square comma gamma minus alpha whole square. ఇది సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ f of x అనుకోండి. f of x is x cube plus 0x square వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. minus 7x plus 6 equal to 0. Find out f of 1. f of 1 అంటే ఏంటి? 1 minus 7 plus 6 is equal to 0. Therefore 1తో దీన్ని సింథటిక్ డివిజన్ చేయండి అమ్మా. x is equal to 1 is a root. ఇంకా మిగిలినంతా సేమ్ ప్రొసీజర్. ఓకే, x is equal to 1 is a root అనుకొని 1తో డివిజన్ చేయండి. డివిజన్ చేసేటప్పుడు ఇది నేను ఒక స్టెప్ రాసి వదిలేస్తాను. ఇలా రాసుకోండి. ఫస్ట్ 1 రాసుకోవాలి, 0 రాసుకోవాలి, మైనస్ 7 రాసుకోవాలి, 6 రాసుకోవాలి. ఇక్కడ 0 రాసుకొని యాడ్ చేయండి. 1 1 1. సరే ఇంకా చేసేద్దాం, రండి పని అయిపోద్ది. 1 1 1 0 plus 1 is 1. 1 1 1 యాడ్ చేస్తే మైనస్ 6, మల్టిప్లై చేస్తే మైనస్ 6, ఇక్కడ 0 పోయింది. కాబట్టి మనకి ఏమొచ్చినట్టు x minus 1 into x square plus 1 into x minus 6 is equal to 0 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ కావాలి మనకు. అంటే ఏమొస్తుంది ఇప్పుడు x minus 1 into x plus 3 into x minus 2 అవుతుందా? x plus 3 into x minus 2 equal to 0 అవుతుంది. ఓకే, కాబట్టి వచ్చిన రూట్స్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అనుకోండి, -3, గామా ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి. ఇవి వచ్చిన తర్వాత ఫైండ్ దీస్ వాల్యూస్. ఫైండ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్, గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇవి కనుక్కొని రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసేయండి. ఓకే, జస్ట్ 1 minute నోట్ చేసుకోండి. ఇది కంప్లీటెడ్ సార్.
Start with exercise 4b. Page number 122. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ ద ఈక్వేషన్ అన్నారు. దీంట్లో మనకు ఏమంటారంటే సాల్వ్ అని చెప్పి రూట్స్ మధ్య రిలేషన్స్ ఇస్తారమ్మా. ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. చూద్దాం. x³ మైనస్ 3x² మైనస్ 16x ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చి ఏమంటున్నారంటే గివన్ దట్ సమ్ ఆఫ్ టూ రూట్స్ ఈజ్ 0. సమ్ ఆఫ్ టూ రూట్స్ ఈజ్ 0. ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్. గివన్ దట్ సమ్ ఆఫ్ టూ రూట్స్ ఈజ్ 0 అన్నారు. సో ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్కు 3 రూట్స్ ఉంటాయి. క్వాటిక్ ఈక్వేషన్కు 2 రూట్స్ ఉంటాయని మనం ఎలా చెప్తామో క్యూబిక్ ఈక్వేషన్కు 3 రూట్స్, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కు 4 రూట్స్ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తామంటే 3 రూట్స్ ఉంటాయి కదా, ఆ 3 రూట్స్ మనం ఎలా అనుకున్నాం అంటే లెట్ ద రూట్స్ బి ఆల్ఫా మైనస్ ఆల్ఫా గామా అనుకున్నాం. ఎందుకని సమ్ ఆఫ్ టూ రూట్స్ 0 అవ్వాలిగా. ఆల్ఫా ఒకటైతే మైనస్ ఆల్ఫా ఇంకోటి అయితే ఆల్ఫా మైనస్ ఆల్ఫా రెండు యాడ్ చేసి 0 అవుతుందిగా. అందుకని ఆల్ఫా బీటా గామా అనుకుంటే బీటా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అనమాట. ఆల్ఫా బీటా గామా అనుకోవచ్చు, బీటా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఆ మాదిరిగా మనం అనుకుందాం. సో అనుకుంటే ఇప్పుడు మనకు S1 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, 3 రావాలి. S1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకు ఉన్నటువంటి రూల్. అంటే ఏంటి, ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వాలి కదా. దట్ ఈస్ ఇంప్లయింగ్ దీని నుంచి మనం ఏం చేస్తాం, ఇది క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే గామా ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. కాబట్టి గామా అంటే ఏంటి, ఒక రూటేగా. therefore one root is 3. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్కి ఒక రూట్ మనం కనిపెట్టేసాం. ఒక రూట్ కనిపెట్టేసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని 3తో డివైడ్ చేద్దాం. కన్సిడర్ 3తో డివిజన్ ఇంతకుముందు చేసాం కదా ఆ పద్ధతిలో. x³ కోఎఫిషియంట్ 1, x² మైనస్ 3, xకి మైనస్ 16, కాన్స్టెంట్కి 48. ఇక్కడ 0తో స్టార్ట్ చేయాలి, రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1 3 జా 3 ఇక్కడ రాయాలి. యాడ్ చేయాలి, 0 వచ్చింది. 0 3 జా 0 ఇక్కడ రాయాలి. యాడ్ చేయాలి, మైనస్ 16 వచ్చింది. మైనస్ 16 3 జా మైనస్ 48 ఇక్కడ రాయాలి, 0 వచ్చింది. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనకు x మైనస్ 3 ఇంటూ దీనికి, ఇక్కడ దీనికి ఏం రాద్దామంటే ఇంటూ 1 ఇంటూ x² ప్లస్ 0 ఇంటూ x మైనస్ 16. 0 ఇంటూ x రాయకపోయినా పర్వాలేదు. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, x మైనస్ 3 ఇంటూ x² మైనస్ 16 x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 రాయచ్చు. దేర్ఫోర్ రూట్స్ ఏంటి అంటే ఒకటేమో 3, ఒకటేమో 4, ఇంకోటేమో మైనస్ 4. సమ్ ఆఫ్ రూట్స్ 0 అయిందిగా. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఇది ఆన్సర్. సో అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కండిషన్ x³ మైనస్ px² ప్లస్ qx మైనస్ r is equal to 0. Have sum of two roots is 0. Have sum of two roots is 0. అయితే ఫైండ్ కండిషన్ కనుక్కోవాలి.
సో మనం యాజ్ యూజువల్గా లెట్ ద రూట్స్ బి అని స్టార్ట్ చేద్దాం. లెట్ ద రూట్స్ బి ఆల్ఫా, ఇంకొకటి బీటా బదులు మైనస్ ఆల్ఫా, మూడోది గామా అని తీసుకున్నాం. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ పి అవ్వాలిగా. S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి, మనకు పి మైనస్ పి అని మనకుండే ఫార్ములా. సో S1 అంటే ఏమిటి? దిస్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. దీని నుంచి గామా ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పొచ్చు. సో విచ్ ఈస్ ఎ రూట్. ఓకే, therefore one root is p. దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 1 రూట్ ఈస్ p అంటే p ఈక్వల్ టు x అనే కడదాం. x ప్లస్లో p పెట్టేయచ్చు. పెట్టేస్తే x క్యూబ్ అంటే p క్యూబ్ మైనస్ p ఇంటూ x స్క్వేర్ అంటే p స్క్వేర్ ప్లస్ q ఇంటూ x అంటే p మైనస్ r ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ప్లస్ మైనస్ పీ క్యూబ్ ప్లస్ పీ క్యూబ్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది? పీ క్యూబ్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. దర్ఫోర్ కండిషన్ ఈజ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకోవచ్చు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో మాదిరిగా మనం కండిషన్ ఏంటి అనేటువంటిది కనుక్కోవచ్చు అనమాట. నోట్ చేసేయండి ఇది. No, Computer, sir. sir. No, sir. థర్డ్ సమ్. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు. ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చారు. ఇచ్చి దీంట్లో 3 పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారమ్మా. ఏంటంటే ఏపీలో ఉంటే కండిషన్ చెప్పండి. నెంబర్ 1, ఏపీలో ఉంటే ఏం ప్రూవ్ చేయాలంటే 2p³ మైనస్ 3p³ ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. సరే, 1 బై 1 మనం చెక్ చేద్దాం. ఈక్వేషన్ ఇచ్చారు, రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటున్నారు. ఎప్పుడైనా కూడా రూట్స్ ఏపీలో ఉన్నాయంటే 3 రూట్స్ ఉంటాయి. దీనికి 3 రూట్స్ ఉంటాయి కదా. కాబట్టి మనం ఏం అజ్యూమ్ చేద్దామంటే లెట్ ద రూట్స్ బి, ఇక్కడ వాడనటువంటి అక్షరాలు తీసుకోవాలి. ఆల్ఫా మైనస్ డి, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ డి అని అనుకుందాం. ఎందుకు ఇలా అనుకుందాం అంటే యాడ్ చేసే డి పోతుంది అని. ఆల్ఫా మైనస్ డి ఏపీలో అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కామన్ డిఫరెన్స్ అనేటువంటిది సమానంగా ఉండాలి. ఇప్పుడు ఆల్ఫా మైనస్ డికి ఆల్ఫాకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే డి అని, ఆల్ఫాకు ఆల్ఫా ప్లస్ డికి డిఫరెన్స్ ఎంత అంటే డి అని. ఆ మాదిరిగా డిఫరెన్స్ సేమ్ ఉండేట్టుగా తీసుకుంటే ఏపీలో ఉన్నట్టు లెక్క. ఇవన్నీ మీరు ఏపీలో 10th క్లాస్లో నేర్చుకున్నటువంటి ప్రాపర్టీస్. దాని ప్రకారంగా మనం అజ్యూమ్ చేసామన్నమాట. లెట్ ద రూట్స్ బి ఆల్ఫా మైనస్ డి, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ డి. ఎప్పుడైనా 3 రూట్స్ అంటే ఏపీలో ఉన్నాయంటే ఈ మార్క్ తీసుకోవడం గుర్తుపెట్టుకోండి. నౌ వి కన్సిడర్ S1. S1 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే P1. ఇది మనకున్న ఫార్ములా. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ S1 అంటే ఏంటి? ఆల్ఫా మైనస్ డి ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ డి అని కదా. ఈజ్ ఈక్వల్ టు S1 ఈక్వల్ టు మైనస్ P1. సో అది ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3p వస్తుంది. మైనస్ 3p.
దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఏం క్యాన్సిల్, ఒక ప్లస్ డి ఒక మైనస్ డి క్యాన్సిల్, ఏం మిగిలింది 3 ఆల్ఫా మిగిలింది. 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3p. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అని చెప్పొచ్చు. ఈక్వేషన్ నెంబర్ 2. ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ కదా, మధ్యలో ఉంది కదా ఆల్ఫా అనేది. ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. కాబట్టి ఎక్స్ ప్లస్లో ఆల్ఫా సబ్ చేసి సాటిస్ఫై కావాలి అంటే ఏమవ్వాలి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3p ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3q ఆల్ఫా ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కానీ బట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి, బట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి కదా, దీన్ని తీసుకొచ్చి ఎన్ 3 అనుకోండి, 3లో సబ్ చేస్తే ఏమొస్తుంది, ఆల్ఫా క్యూబ్ అంటే మైనస్ పి హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అంటే మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ పి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ pq అవుతుంది, ఇది ప్లస్ 3p స్క్వేర్ అవుతుంది, pq అవుతుంది, p స్క్వేర్ అంటే pq మైనస్ 3pq ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 3pq మైనస్ pq ఈజ్ 2pq మైనస్ 3pq ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, సో ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేయండి అన్నారు. మొదటిది అయిపోయింది, ఇప్పుడు రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే రూట్స్ ఆర్ ఇన్ జీపీ అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే పీ క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ పవర్ 3 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. దేన్ని ప్రూవ్ చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం అంటాను, లెట్ ద రూట్స్ బి ఇక్కడ జీపీలో ఉండేట్టుగా తీసుకోవాలి రూట్స్. అందుకని ఆల్ఫా బై ఏదో ఒకటి పెడతాను, కే పెడతాను, ఆల్ఫా బై కే, ఆల్ఫా కే అంటాను. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే మొదటి రూట్ను ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే రెండోది రావాలి, దీన్ని మల్టిప్లై చేస్తే మూడోది రావాలి, లేదా R2 by R1 T2 by T1 ఈజ్ ఈక్వల్ టు T3 by T2 ఈజ్ ఈక్వల్ టు కామన్ రేషియో ఆర్ కూడా వాడచ్చు. కానీ క్వశ్చన్లో ఆర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఆర్ పెట్టుకోలేదు, కే అని ఏదో ఒక నెంబర్ పెట్టాను. ఓకేనా, ఆల్ఫా క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్లో ఆల్ఫా లేదు, కే లేదు, అందుకని పెట్టాను. డి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, అది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కే క్యాన్సిల్ కావాలంటే ఈ మూడు యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుందా, మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతుందా అని ఆలోచించండి అందరూ. ఇక్కడేమో బై కే ఉంది, ఇక్కడేమో ఇంటూ కే ఉంది, మల్టిప్లై చేస్తే బై కే ఇంటూ కదా మల్టిప్లై చేయాలి. కాబట్టి మల్టిప్లై చేసే ప్రాపర్టీ ఏంటంటే మనం S3 కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ S3 ఈజ్ ఈక్వల్ టు మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే మైనస్ P3. దిస్ ఇంప్లైస్ S3 అంటే ఆల్ఫా బై కే ఇంటూ ఆల్ఫా ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ P3 అంటే మైనస్ ఆర్. ఇది ఇక్కడ P1 P2 P3 ఎట్లా వస్తున్నాయి, ఇది P1, ఇది P2, ఇది P3. ఓకే, సో P3 అంటే ఆర్, మైనస్ P3 అంటే మైనస్ ఆర్. ఇప్పుడు బై కే ఇంటూ కే క్యాన్సల్ పోతే మనకి ఏమొచ్చింది, ఆల్ఫా పవర్ 3 వచ్చింది. ఆల్ఫా పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్. దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని వెళ్దాం. ఇది వేరే లెక్క కదా, ఈక్వేషన్ నెంబర్ 2 అది 1. ఆల్ఫా ఇస్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ కదా, ఆల్ఫా అనేటువంటిది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ మధ్యలో. ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. 1లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఎక్స్ ఉన్న చోట, అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3p ఆల్ఫా స్క్వేర్ ప్లస్
3q alpha plus r is equal to 0. సెల్ ఫోన్ ముట్టాకండి, ఎవరో కిక్ చేశారు, అది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ అంటే -r రాసుకున్నాం మనం, ప్లస్ 3p ఆల్ఫా స్క్వేర్, 3p ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3q ఆల్ఫా ప్లస్ r is equal to 0. ఈ -r ప్లస్ r క్యాన్సిల్ పోతే ఈ రెండింటిలో నుంచి ఏం కామన్ చూడండి ఒకసారి, 3 ఆల్ఫా కామన్ ఉంది కదా, 3 ఆల్ఫా కామన్ తీసాను, తీస్తే ఏం మిగిలింది ఇక్కడ, p ఆల్ఫా మిగిలింది ప్లస్ q మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఈ 3 ఆల్ఫా అనేది 0 కాదు కదా, కాబట్టి దీన్ని తీసేస్తే p ఆల్ఫా ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -q/p అవుతుంది. దీన్ని ఏం చేద్దామంటే మనకు ఆల్ఫా క్యూబ్ తెలుసు కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఇంప్లైస్ ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -q/p హోల్ టు ది పవర్ ఆఫ్ 3. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఆల్ఫా క్యూబ్ అంటే ఏమొచ్చింది మనకు, ఆల్ఫా క్యూబ్ అంటే -r వచ్చింది కాబట్టి -r ఈజ్ ఈక్వల్ టు -q/3 డివైడెడ్ బై p/3. మైనస్ క్యాన్సిల్ చేయవచ్చు, క్యాన్సిల్ చేస్తే దిస్ ఇంప్లైస్ p/3 ఇంటూ r, p/3 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు q/3. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ బాగుంది కదా నాకు. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవునా, నా వాయిస్ బ్రేక్ అవుతుందంటే ప్రాబబ్లీ మీ దగ్గర నెట్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని. మీ వాయిస్ నాకు బాగా స్వచ్ఛంగా వినిపిస్తూ ఉంది, అందరి వాయిస్. సార్ కాబట్టి సార్ అది నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది, ఇండిపెండెంట్ నెట్వర్క్ ప్రాబ్లం. ఇక్కడ మనం చెప్పినటువంటి థర్డ్ రమన్లో 2 సమ్స్ చెప్పాను కదమ్మా, ఈ 2 సమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ సమ్స్ ఏమో. 3 స్టార్ కూడా పెట్టినది చూడండి, మీరు కూడా స్టార్లు పెట్టుకోండి. ఇవి ఐపీలో అడుగుతున్నారు, ఆబ్జెక్టివ్లు కూడా ఆప్షన్స్ కింద అడుగుతున్నారు. ఆప్షన్స్ కింద అడిగితే మనము ఫార్ములా కింద బై హార్ట్ చేసుకొని రాసుకొని గుర్తుపెట్టుకోవాల్సిందే. అని అన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి సరే అప్పుడు ఫాస్ట్గా డిరైవ్ చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో థర్డ్ బిట్ ఉంది, రాసిన తర్వాత అది చెప్తాను. కంప్లీట్ చేసేయండి ఇది. విల్ అరేంజ్ దిస్. కంప్లీట్ మరి తీసేస్తున్నాను. రాత్రి అందరూ నో సార్. జాగ్రత్త రాయండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు తొందర ఏం లేదు, బాగా ప్రాక్టీస్ కూడా చేయాలి. వెయిట్ ఏ మినిట్స్. ఓకే, సార్ బాయ్స్ అయిపోయిందమ్మా. సార్ ఓకే, డిలీట్ చేస్తున్నాను. నా మనకు థర్డ్ పార్ట్ ఏంటంటే రూట్స్ హెచ్పిలో ఉంటే, ఆ ఈక్వేషన్కు రూట్స్ హెచ్పిలో ఉంటే కండిషన్ ప్రూవ్ చేయండి అన్నారు. 2/3 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 3pq మైనస్ r, ఇది ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇచ్చిన ఈక్వేషన్ 1 ఉంది కదా, 1 ఉన్న చోట 1లో ఎక్స్ ప్లేస్లో 1/x రీప్లేస్ రాస్తే మనకు రూట్స్ ఏపీలో ఉండే ఈక్వేషన్ వస్తుంది. ఓకే,
దీనికి ఇదంతా తీసే సింపుల్గా అయిపోతుంది అండి. లాజిక్ అంతా ఉంటుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ r is equal to 0 రూట్స్ దేంట్లో ఉన్నాయనుకుందాం, హెచ్పిలో ఉన్నాయని అనుకుందాం. రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి. అలా ఉంటే దిస్ ఇంప్లైస్ ఇక్కడి నుంచి వెనక నుంచి ముందుకు రాస్తానంటే r ఇంటూ 1 కదా ఇక్కడ ఉన్నది, r ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3q ఇంటూ x² ప్లస్ 3q ఇంటూ x² ప్లస్ 3p ఇంటూ x ప్లస్ 3p ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0కు రూట్స్ ఏపీలో ఉంటాయి. ఇది కండిషన్. అంటే ఏం చేశాను నేను, ఎక్స్ ప్లేస్లో 1/x రాశాను. ఎక్స్ ఈజ్ బీన్ రీప్లేస్డ్ ఆర్ 1/x రాసేస్తే ఏ హెచ్పిలో ఉండేది ఏపీలోకి మారిపోతుంది. అంటే ఈ రూట్స్ మనం హెచ్పిలో ఉన్నాయి అనుకుంటే దీని రూట్స్ ఏపీలో ఉంటాయి. దీని రూట్స్ హెచ్పిలో ఉన్నదానికి కండిషన్ కనుక్కోవాలంటే దీని రూట్స్ ఏపీలో ఉన్నదానికి కండిషన్ కనుక్కుంటే సరిపోతుంది. దీనికి రూట్స్ మనం సపోజ్ ఇలా అనుకున్నాం అనుకోండి, ఏంటిది అది 1/α మైనస్ డి 1/α ప్లస్ డి దీని రూట్స్ అయితే దీని రూట్స్ ఏమవుతాయి తెలుసా, ఆల్ఫా మైనస్ డి ఆల్ఫా ప్లస్ డి అవుతాయి. ఇవి హెచ్పికి ఏపీకి రిలేషన్ గుర్తుంది అందరికీ. రెసిప్రోకల్స్ ఆఫ్ ఏపీ ఈజ్ ఇన్ హెచ్పి, రెసిప్రోకల్స్ ఆఫ్ హెచ్పి ఈజ్ ఇన్ ఏపీ. అట్లా కాబట్టి దీని రూట్స్ ఇవి అనుకుంటే దీని ఈక్వేషన్ రూట్స్ ఇలా అవుతాయి అనమాట. ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ రాయాలి. ఆర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ 3qx² ప్లస్ 3px ప్లస్ 1 = 0 రాస్తే వచ్చేస్తుంది. ఇలా రాయాలంటే ఎక్స్ ప్లేస్లో 1/x రాయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్కు ఈ రూట్స్ తోటి కండిషన్ కనుక్కుంటాం. సో S1 ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి కండిషన్ ఏంటి, -p1/p0 కదా. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ ఆల్ఫా మైనస్ డి ప్లస్ ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, -3q/r అవ్వాలి. ఇక్కడ x³ క్వశ్చన్ 1 లేదు కాబట్టి డివైడ్ చేసి రాసుకోవాలి. సో ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని dd క్యాన్సిల్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది మనకు 3α వస్తుంది. 3α ఈజ్ ఈక్వల్ టు -3q/r వచ్చింది. 3 క్యాన్సిల్ చేద్దాం. చేస్తే దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -q/r వచ్చింది. బట్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ దీనికి కదా ఆల్ఫా రూట్, ఇది 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 2. కాబట్టి ఇక్కడ సబ్ చేసుకుంటే మనకు r ఇంటూ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3q ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3p ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఆల్ఫా ఉన్న సరే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమని, -q/r హోల్ క్యూబ్ ప్లస్ 3q ఇంటూ q²/r² మైనస్ హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 3p ఇంటూ -q/r ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఒక r క్యాన్సిల్ చేయవచ్చు, ఒక r పోతే ఇక్కడ r² -q⁴/r², ఇక్కడ ప్లస్ 3q⁴/r². ఆ రెండుకి కలిపి ఏమొచ్చింది, 2q⁴3/r² వచ్చింది. ఇక్కడ వచ్చింది -3pq/r వచ్చింది, -3pq/r వచ్చింది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దీన్ని r²తో మల్టిప్లై చేద్దాం లేదా ఎల్సిఎం కడదాం. అప్పుడు ఏమొస్తుంది, 2q⁴3 -3pqr ప్లస్ r² ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి కండిషన్ ఏమిటి అంటే 2q ఇక్కడ రాసుకున్నాం కదా మనం, 2q³ దేర్ఫోర్ 2q⁴3 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ
3pq మైనస్ r. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తుందమ్మా. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. దీనికి రూట్స్ హెచ్పిలా ఉన్నాయి. హెచ్పిలా ఉన్న రూట్స్ అంటే ఎలా ఉంటాయంటే 1/α - d 1/α 1/α + d లాగా ఉంటాయి. అంటే రెసిప్రోకల్స్ ఏపీలో ఉంటాయి. సో రెసిప్రోకల్ అంటే ఏంటంటే ఎక్స్ ప్లేస్లో 1/x రాస్తే వచ్చే ఈక్వేషన్ రాసేసాను నేను డైరెక్ట్గా. ఎలా? ఎక్స్ ఇంటూ ఇక్కడ స్టార్ట్ చేయాలండి. ఎక్స్ ఇంటూ ఆర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3q ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3p ఇంటూ ఎక్స్ ప్లస్ 1 = 0 అని రాయాలి. రాస్తే దీని రూట్స్ ఏమవుతాయంటే α - d α + d అవుతాయి. దీనికి కండిషన్ కనుక్కుంటే సరిపోతుంది. సమ్ ఆఫ్ రూట్స్ s1 = -p1/p0. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1 లేదు, 6 ఉంది కాబట్టి డివైడ్ చేసుకోవాలి. అందుకని -p1/p0 రాశాను. ఇప్పుడు s1 అంటే ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్ α - d ప్లస్ α ప్లస్ α ప్లస్ d -p1 అంటే 3q/p0 అంటే r. 3 క్యాన్సల్. α = -2/r వచ్చింది. ఆల్ఫా అనేటువంటిది ఈ ఈక్వేషన్కి రూట్. చూడండి, ఇక్కడ ఆల్ఫా కనిపిస్తుంది. దేనికి రూట్? అది ఈక్వేషన్ 2కి రూట్, 1 కాదు. కాబట్టి ఈక్వేషన్ 2లో ఎక్స్ ఉన్న చోట ఆల్ఫా పెట్టాలి. r⁴³ ప్లస్ 3q² ప్లస్ 3p⁴ ప్లస్ 1 = 0 రాసి ఎక్కడెక్కడ ఆల్ఫా ఉందో అక్కడంతా -2/r సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమి? ఇక్కడ r ఇంటూ r క్యాన్సిల్ పోయింది. -q⁴3/r² ప్లస్ 3q⁴3/r² రెండు కలిపితే 2q⁴3/r² మైనస్ 3pq/r ప్లస్ 1 = 0. సో మొత్తానికి ఎల్సిఎం కట్టుకుంటే మనకు 2q⁴3 మైనస్ 3pqr ప్లస్ r² = 0 వచ్చింది. దాన్ని అటు పంపించి r కామన్ తీసుకుంటే కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇది మనకు హెచ్పిలో ఉన్నప్పుడు కండిషన్ ఏమిటి అంటే చెప్పాల్సి వస్తుంది. ఇంతవరకు నోట్ చేసేయండి. దీంతో మనం క్లాస్ స్టాప్ చేసి మీరు రాసిన వెంటనే అటెండెన్స్ స్టార్ట్ చేస్తాం.